శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 4th చాప్టర్లో 32 శ్లోకా నుంచి. సూత ఉవాచ ఇత్యుక్త్వా తు సమాధాయ పతింతం సా పతివ్రత గతాదృతం శివం స్మృత్వా యత్ర గంగా సరిధ్వరా. అనసూయాదేవి ఎప్పుడైతే అత్రి మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన నీరు కావాలి అని అడుగుతాడు. ఇప్పుడు ఈవిడ అంత దీర్ఘకాలం చేసింది, కాకపోతే నీరు ఎక్కడుంది అని, ఎలా వెళ్ళాలి అని ఏమీ చెప్పకుండా ఆ మనస్సులో అట్లాంటి ఆలోచనలు పెట్టుకుని అలాగే వెళ్ళిపోయింది. మొత్తానికి ఆవిడ తపస్సుకి సంపన్నురాలైన గంగ అక్కడికి మళ్ళీ రావటం, ఆవిడ మళ్ళీ ఈవిడ్ని ప్రసన్నురాలను చేసుకున్న కారణంగా అక్కడ మళ్ళీ ఒక గుంటలో నీరులాగా అక్కడ గంగ ఉంటుంది. ఆ నీరుని తీసుకెళ్లి భర్తకి ఇస్తుంది. భర్త మళ్ళీ ఇది నేను ఎప్పుడూ ఆచమనం చేసే నీరులాగా లేదు, ఇది వేరుగా ఉన్నది, ఏమిటి అని అడగగా ఆవిడ మళ్ళీ గంగా అని చెప్తుంది. అయితే ఈ గంగని ఆయన చూడాలని అనుకుంటాడు. అయితే నేను మీకు ఆ దర్శనాన్ని కల్పిస్తాను అని చెప్పి మీ తప ప్రభావంతోనే ఇదంతా జరిగింది అని చెప్తుంది. ఇలా సూతుల వారు ఏదైతే చెప్తున్నారో, పతివ్రత అయిన అనసూయాదేవి తన భర్తను తీసుకుని ఇలా మళ్ళీ వెళ్ళేంత మార్గంలో కూడా ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ వెళ్ళింది. అక్కడికి ఏ ప్రదేశంలో అయితే గంగ ఉందో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ గంగను చూపించింది అత్రి మహర్షికి. అక్కడ శ్రేష్టమైన గంగ నదీ రూపంలో విరాజమానురాలుగా ఉన్నది. దర్శయామాసా తాం తత్ర గంగాం పత్యే పతివ్రత గర్తే చ సంస్థితాం తత్ర స్వయం దివ్య స్వరూపిణి. అక్కడ పతివ్రత శిరోమణి అయిన ఆ అనసూయాదేవి తన భర్తకి ఏదైతే చూపించిందో ఆ గొయ్యలో నీటి రూపంలో దివ్య రూపంలో ఉన్న ఆ గంగను, అక్కడ ఉన్న గంగ ఒక దర్శన మాత్రం దివ్య స్వరూపాన్ని కూడా మళ్ళీ అత్రి మహర్షి చేసుకునేలాగా చేసింది అనసూయాదేవి. తత్ర గత్వా ఋషిశ్రేష్ఠో గర్తం చ జలపూరితం ఆకంఠం సుందరం దృష్ట్వా ధన్యేయామితి చాబ్రవీత్. ఆ మునిశ్రేష్ఠుడైన అత్రి అది చూసిన తర్వాత, అంటే నీటితో పరిపూర్ణంగా ఆ గొయ్యలో ఏదైతే అంత గంగే ఉన్నది అని చూసి నిజంగానే ధన్యుణ్ణైపోయాను అని. కిం మదీయం తపశ్చైవ కిమన్యేషాం పునస్తథా ఇత్యుక్త్వా మునిశార్దూలో భక్త్యా తృష్టావతాం తథా. గంగ నామమాత్రం చేత కూడా పాపాలు తొలగిపోతాయి, అంత అనన్యమైన భక్తితో స్మరించగలిగితే. అటువంటిది ఆ దివ్యమైన గంగ అక్కడ వస్తుంది, అక్కడ ఉన్నది. అందుకుని సాక్షాత్తు నా తపస్ప్రభావంతోనే ఇదంతా జరిగిందా, లేక ఇంకా ఏదన్నా కారణం ఉందా అని మునిశ్రేష్ఠుడైన అత్రి భక్తిపూర్వకంగా ఆ గంగను స్తుతి చేస్తున్నాడు. తతో హి సా మునిస్తత్ర సుస్నాతః సుభగే జనే ఆచమ్య పునరేవాత్ర స్తుతిం చక్రే పునః పునః. దాని తర్వాత నిర్మలమైన ఆ నీటితో భక్తి భావనతో ఆ ముని స్నానాది కర్మలు అన్నీ చేసుకుని ఆచమనీయం చేసి మళ్ళీ ఆ గంగను స్తుతిస్తున్నాడు. అనసూయాపి సంస్నాత సుందరే తజ్జలి తథా నిత్యం చక్రే ముని కర్మం సానసూయాపి సువ్రత. భర్త ఎప్పుడైతే ఆ స్నానం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ అనసూయాదేవి కూడా విధి విధానంగా ఆ నిర్మలమైన నీటితో ఈవిడ స్నానం చేసి తర్వాత నిత్య కర్మలు ఇద్దరూ కూడా సంపన్నం చేసుకున్నారు. తతః సోవాచ తాం గంగా గమ్యతే స్వాస్థలం మయా ఇత్యుక్తే చ పునః సాధ్వి తామువాచ సరిధ్వరాం. ఇలా ఇద్దరూ అంతా నిత్యకర్మ చేసుకున్న తర్వాత గంగ మళ్ళీ అనసూయాదేవితో ఇలా చెప్పింది, నేను ఇప్పుడు నా స్వస్థానానికి నేను వెళ్ళిపోతాను అని గంగ చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత సాధ్వీమణి అయిన అనసూయాదేవి మళ్ళీ శ్రేష్టమైన నదుల్లో గంగతో మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. అనసూయో ఉవాచ యథి ప్రసన్నా దేవేశి యదస్తి చ కృపామయీ త్వయా స్థేయం నిశ్చలత్వాధస్మిన్ దేవి తపోవని. అనసూయ గంగతో ఇలా చెప్తుంది, ఓ దేవేశి, నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నాలు అయితే, నీ కృప నా మీద ఉంచితే దేవి, ఈ తపోవనంలో స్థిరంగా నువ్వు నివాసంగా ఉండిపో అని ఇక్కడ మళ్ళీ అందరికీ కూడా
శ్రేయస్కరంగా ఉంటుంది అని ఆవిడ్ని ప్రార్థించింది. మహతం చ స్వభావశ్చ నాంగీకృత్య పరిత్యజేత్ ఇత్యుక్త్వా చేకరో భద్వా తాం దృష్టా వా పునః పునః. అంటే ఇక్కడ ఈ నదీ రూపంలో స్వీకరించి ఇక్కడ ఎప్పటికీ స్థిరంగా ఉండిపోమని ఆవిడ్ని అనసూయాదేవి ప్రార్థించింది. అంటే ఇక్కడి నుంచి నువ్వు ఎప్పుడూ వెళ్ళకుండా అని తన 2 చేతులు కూడా జోడించి ఆ గంగకి మళ్ళీ మళ్ళీ స్తుతులు చేస్తూ ఇలా వేడుకుంది అనసూయాదేవి. ఋషిశ్చాపి తతోవాచ త్వయాస్తేయం సరిధ్వరే సానుకూల భవత్వం హి సనాతన్ దేవి నహకురు. దాని తర్వాత ఈ ప్రకారంగా అత్రి మహర్షి కూడా అనసూయాదేవితో కలిసి ఆ గంగను ప్రార్థించారు. ఇక్కడ మీరు స్థిర నివాసంగా ఉండిపోమని గంగకి చెప్పారు. ఇక్కడ అందరికీ అనుకూలంగా ఉండటానికి సనాతనగా ఎప్పుడూ ఇక్కడ ఉంటే అందరికీ శ్రేయస్కరము అని. తదీయం తద్వచః శ్రుత్వా రమ్యం గంగా సరిధ్వరా ప్రసన్నమానస గంగానసూయాం వాక్యమబ్రవీత్. ఈ మనోహరమైన అత్రి ఇంకా అనసూయాదేవి యొక్క మాటలు విన్న నదుల్లో శ్రేష్టమైన గంగ ఆ మనస్సు ప్రసన్నత అయిపోయి అప్పుడు మళ్ళీ అనసూయతో మళ్ళీ ఇలా పలుకుతుంది గంగ. గంగో ఉవాచ శంకరార్చన సంభూత ఫలం వర్షస్య యచ్చసి స్వామినశ్చ తథా స్థాస్యే దేవానము ఉపకారణాత్. గంగ మళ్ళీ అనసూయాదేవితో ఉంది. అంటే ఇక్కడ ఏదైతే స్థిర నివాసంగా గంగను ఉండిపోమని అడిగిన కారణంగా అనసూయ ఏదైతే పరమేశ్వరుణ్ణి అర్చించావో నువ్వు ఆ స్వామికి నువ్వు సేవ చేసుకున్నావో ఆ సేవలో ఒక సంవత్సర కాల సేవ అన్నది నాకు నువ్వు సమర్పించుకుంటే అప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను ఇక్కడే స్థిరంగా ఉండిపోతాను అని చెప్పింది. తథా దర్శేర్ణ మేతుష్టిస్తీర్థ స్నానైస్తథా చ వై యజ్ఞస్తథా తవ యోగ్యార్థయా పాతివ్రతేన చ. ఓ దేవి, ఎలా అయితే దాన ధర్మాలు తీర్థ స్నానాలు యజ్ఞ యాగాలు ఇవన్నీ కూడా దానితో నేను సంతుష్టి అవ్వను, కానీ పతివ్రత అన్న వ్రతం ఏదైతే నువ్వు చేస్తున్నావో దానితోనే నేను తృప్తి చెందుతాను. అందుకే నువ్వు చేసిన సంవత్సర కాలం అది నాకు దానంగా ఇవ్వు అని. పతివ్రతాం యథా దృష్ట్వా మనసః ప్రీణనం భవేత్ తథా నా అన్యరూపేశ్చ సత్యం మే వ్యాహృతం సతి. పతివ్రతను చూస్తే నా మనస్సు చాలా ప్రసన్నతతో ఉంటుంది. అది ఇంకా వేరే ఉపాయం ద్వారా దేని ద్వారా అంత ప్రసన్నత నాకు లభించదు, అంత ఆనందం నాకు కలగదు. పతివ్రతాం స్త్రియాం దృష్ట్వా పాపనాశో భవేన్మమ శుద్ధా జాత విశేషేణ గౌరీతుల్య పతివ్రత. ఎందుకంటే నేను పరమ సత్యాన్ని పలుకుతున్నాను అనసూయ. పతివ్రత స్థిరోమణిని చూస్తే పాపాలు నశించిపోతాయి, ఇంకా విశేష రూపంగా శుద్ధి చెందుతారు. ఈ పతివ్రత శిరోమణి అన్నది పార్వతీదేవితో సమానము అంటారు. తస్మాచ్చయధి లోకస్య హితాయ తత్ ప్రయచ్చసి తర్హం స్థితర్తాం యస్యే యది కళ్యాణమిచ్చసి. అందుకే లోకహితకరంగా ఏదైతే నన్ను ఇక్కడ స్థిర నివాసంగా ఉండిపోమని అనుకుంటున్నావో అలా జరగాలంటే ఏదైతే నువ్వు చేసిన వ్రతం ఆచరించావో ఆ సంవత్సర కాలం నాకు ధారపోయి అలా నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఇక్కడ నేను స్థిరంగానే ఉంటాను అని చెప్పింది. సూత ఉవాచ ఇత్యేవం వచనం శ్రుత్వానసూయా సా పతివ్రత గంగాయే ప్రాదధౌ పుణ్యం సర్వం తద్వర్ష సంభవం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. గంగ ఒక్క మాటలు విన్న తర్వాత పతివ్రత అయిన అనసూయాదేవి ఏమి ఒక్క మారు మాట మాట్లాడకుండా ఒక సంవత్సర కాలం ఏదైతే ఆవిడ చేసిన సేవ పూజ ఉన్నాయో దాన్ని గంగకు ధారపోసేది. మహతాం చ స్వభావో హి పరేషాం హితమావహేత్ సువర్ణం చందనం చక్షుర్ సస్తత్ర నిర్దర్శనం.
ఎలా అయితే ఆ స్వభావం అంటే పుణ్యప్రదమైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆక్షేపణలు చెయ్యకుండా, ఎందుకంటే ఆ సేవలోనే నిరంతరము ఉంటూ ఉంటారు కాబట్టి ఇది తీసినా ఇంకొకటి చేర్చినా వాళ్ళకి పెద్ద ఏమీ వ్యత్యాసం, పైగా లోక హితార్థమే వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. అందుకని ఆ స్వభావం కలిగి ఉన్నది. అందుకుని ఇలాగా ఎప్పుడూ అందరికీ క్షేమాన్నే కోరుకుంటారు కాబట్టి సువర్ణమయము, చందనాలు ఇటంటి ఆ స్వరూపాలు కలిగి ఉన్నవాళ్ళు. ఏతదృష్ట్వా ననుసూయం తత్కర్మ పాతివ్రతం మహత్ ప్రసన్నో భూన్మహాదేవః పార్థివాదా విరాశువై. అనసూయాదేవి ఎప్పుడైతే ఇలాగ అది దానం చేసేసిందో అక్కడ మళ్ళీ ఆ పాతివ్రత్య శిరోమణి చూసి ప్రసన్నుడైపోయిన మహాదేవుడు కూడా అదే క్షణంలో పార్థివ లింగంలో అక్కడ ప్రకటింపబడ్డాడు. శంభుర్ ఉవాచ దృష్ట్వా తే కర్మ సాధ్వీ తత్ ప్రసన్నోస్మి పతివ్రతే వరం బ్రూహి ప్రియే మత్తో యతః ప్రియతరాసిమి. ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పాడు, సాధ్వి పతివ్రత శిరోమణి, నువ్వు చేసిన కర్మకి ఏదైతే ధారపోసేసావో దాన్ని చూసి నేను చాలా ప్రసన్నున్నయ్యానందుకుని నువ్వు నన్ను ఏ వరం అడగాలనుకుంటున్నావో అది అడుగు, ఎందుకంటే నువ్వు చాలా అత్యంత ప్రియమైన దానివి నాకు. ఎందుకంటే పరమాత్మ భక్తికి లొంగుతాడు. అతతో దంపతి శంభుర్మభూతాం సుందరాకృతిం పంచవక్త్రాది సంయుక్తం హరం ప్రేక్ష సువిస్మితం. అలాగా అక్కడ వాళ్ళిద్దరూ అత్రి మహర్షి అలాగే అనసూయాదేవి అక్కడ పంచముఖాలతో ఉన్న ఆ పరమేశ్వరుడిని ఆ ఆకృతిని చూసి అత్యంత ఆశ్చర్యచకితులైపోయి అలా ఉండిపోయారు, చేతులు జోడించి ఆయనకి. నత్వా స్తుత్వా కరో భద్వా మహాభక్తి సమన్వితం అవోచేతం సంభ్యాశ్చర్య శంకరం లోకశంకరం. ఆ చేతులు జోడించి భక్తి భావనతో వాళ్ళు నమస్కరిస్తూ స్తవనాలు చేస్తూ లోక కళ్యాణార్థమై ఆ పరమేశ్వరుని భక్తి భావంతో అర్చన చేసుకుంటూ అప్పుడు మళ్ళీ ఆయనతో ఇలా అన్నారు. దంపతి ఊచతు యది ప్రసన్నో దీవేశ ప్రసన్న జగదంబిక అస్మిన్ స్తవనో పవనే తిష్టా లోకానాం సుఖధూభవ ప్రసన్నా చ తథా గంగా ప్రసన్నశ్చ శివస్తథా ఉభౌ తౌ చ స్థితౌ తత్ర యత్రాసి దృషి సత్తమః. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పరమేశ్వరుడితో ఇలా అంటున్నారు, ఓ దేవేశ, నిజంగా మీరు మా పట్ల ప్రసన్నుడైతే ఆ జగదంబ కూడా ప్రసన్నురాలైంది కాబట్టి ఈ తపోవనంలో నివాసంగా ఉండిపోండి, ఈ లోకంలో అందరికీ సుఖాలు ప్రసాదించేలాగా. ఈ ప్రకారంగా ప్రసన్నురాలై గంగ ఎలా అయితే ఇక్కడే ఉందో అలాగే సదాశివుడు కూడా అక్కడే స్థితంగా ఆ ఋషిశ్రేష్ఠుడైన అత్రితో మళ్ళీ అంటే ఇక్కడ ఉండటానికి వాళ్ళిద్దరు అంత భక్తిభావంతో పరమేశ్వరుని వేడుకున్నారు. అంటే అత్రి ఎక్కడున్నాడో అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ స్థిర నివాసం చేసుకుని ఉండేలాగా. అత్రీశ్వరశ్చ నామ్నాసి దీశ్వరః పరదుఃఖః గంగా సాపి స్థితా తత్ర తథా గతేర్త మాయయా. అంటే ఇక్కడ చూసినంత మాత్రం చేత దుఃఖాలు తొలగించగలిగిన ఆ పరమేశ్వరుడు అత్రీశ్వర నామంతో అక్కడ ప్రసిద్ధి చెంది అక్కడ ఉన్నాడా. ప్రకటింపబడిన లింగం పేరు అత్రీశ్వర. గంగ కూడా ఆ శక్తి అంతా అక్కడ మళ్ళీ అక్కడ ప్రవాహంలాగా స్థితంగా ఉండిపోయింది. తద్దినం హి సమారభ్య తత్రాక్షయ్య జలం సదా హస్తమాత్రే హి తద్గర్తే గంగా మందాకిని అభృతు. అంటే ఎక్కడైతే స్థితమై ఉండిపోయిందో గంగ అక్కడ మళ్ళీ ఎంత ప్రవాహంతో ఉంటుందంటే మన అరిచెయ్యి ఎంత ఉందంటే మనకి 6 అంగుళాలు మించి లేకుండా అంతే నీటి ప్రవాహంతో అక్కడ ఉండిపోయింది. ఆ గంగ మందాకిని అన్న నామంతో ప్రసిద్ధి చెందింది. తత్రేవ ఋషయో దివ్యాః సమాజగ్ముః సహాంగనాః తీర్థార్తిచ్ఛాతే సర్వే ఏ పురా నిర్గతా ద్విజాః. ఓ ద్విజులారా, ప్రత్యేక తీర్థంలో ఆ స్థానం దగ్గర సమస్త దివ్యమైన ఋషులు వాళ్ళ భార్యలతో కలిసి అక్కడికి విచ్చేశారు. ఎవరైతే ఇక్కడంతా కూడా కరువు కాలం వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా అక్కడికి ఇప్పుడు విచ్చేశారు. యవశ్చ వ్రీహయశ్చైవ యజ్ఞయాగా పరాయణాః
యుక్తా ఋషివరేస్తేశ్చ హోమం చక్రుశ్చ ते జనాః కర్మభిస్తేశ్చ సంతుష్టా వృష్టిం చక్రుర్ఘనాస్తథా ఆనందః పరమో లోకే బభూవాతి మునీశ్వరాః. అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మళ్ళీ పూర్ణంగా పరివారంతో పరిపూర్ణంగా అక్కడ వాళ్ళందరూ వచ్చేసారు. అందుకు ఆ శ్రేష్టమైన ఋషిగణములందరూ కూడా మళ్ళీ యజ్ఞ యాగాదులు అన్నీ కూడా అక్కడ చేసుకుంటూ హోమాలన్నీ కూడా మళ్ళీ విధి విధానంగా చేసుకుంటున్నారు. ఓ మునీశ్వరులారా, ఆ సమయంలో అక్కడ కర్మలతో సంతృష్టి చెందిన మేఘాలు కూడా చాలా చక్కగా వర్షించాయి. ఆ సంసారం అంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా పరమ ఆనందదాయకంగా అయిపోయింది. అత్రీశ్వరస్య మహాత్మాయామిత్యుక్తం వః సుఖావహం భుక్తిముక్తిప్రదం సర్వకామదం భక్తివర్ధనం. ఓ మునీశ్వర్లారా, ఈ ప్రకారంగా నేను ఏదైతే అత్వీశ్వర అన్న లింగ యొక్క మాహాత్యాన్ని చెప్పానో మీ అందరికీ, ఇది సుఖాల్ని ప్రసాదిస్తుంది, అలాగే భోగాలని మోక్షాల్ని కూడా ప్రసాదిస్తుంది, సమస్త మనస్సులో ఉన్న కోరికలు మనోరథాలన్నీ కూడా పూర్ణం చేస్తుంది, అలాగే భక్తిని కూడా వృద్ధి చెందేలాగా చేస్తుంది. అంటే ఈ ఆఖ్యానాన్ని వినటం ద్వారా, విని మళ్ళీ అంటే విధి విధానంగా వింటము చెయ్యటము అన్నది మనకి ఎల్లవేళలా సాధ్యం కాకపోయినా అది మళ్ళీ మనన చేసుకునేలాగా దాన్ని ఎప్పుడు మనస్సులో స్థిరంగా ఉంచుకోవాలి. లేకపోతే ఒక భోగం రాగానే ఏమవుతుందంటే మళ్ళీ చంచలత్వం వస్తుంది. భోగమోక్షాలు ఎవరికి లభిస్తాయి అంటే, భోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ భోగాలు ఒక మత్తులో లేకుండా ఆనందంగా వాటితో ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం వాళ్ళ మీద పడకుండా స్థిర చిత్తంతో మళ్ళీ ఆ ధర్మాన్ని పరమాత్మ ఎందే రమిస్తూ ఉండగలిగిన వాళ్ళకి. అందుకే అన్ని మనోరథాలు ఇస్తుంది, కానీ మనస్సు అన్నది మళ్ళీ పరమాత్మ నుంచి వైదొలగకుండా కూడా ఉండగలిగేలాగా ఉంటేనే. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 4th చాప్టర్ సంపూర్ణం.